ఇవాళ సంధ్య రాణి చేయబోయే పన్నీర్ డ్రై ఫ్రూట్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ డ్రై ఫ్రూట్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఉప్పు, వాము, బియ్య పిండి, నూనె, పసుపు, కారం, వంట సోడా, శనగపిండి, మిరియాల పొడి. పన్నీర్ డ్రై ఫ్రూట్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ రాణి? రెడీ స్వీటీ. ఏం చేయాలా? ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేస్తాం. ఓకే సో చేద్దాం. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే మనం డ్రై ఫ్రూట్స్లో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పెప్పర్ వేసుకోవాలి, దీన్ని కలుపుకోవాలి. ఇలా ప్లేట్ తీసుకొని టేబుల్ మీద పెట్టుకోవాలి. వావ్, అలా పెట్టుకోవాలని తెలియక ఇన్ని రోజులు అక్కడ పెట్టాను రా. పన్నీర్ తీసుకోవాలి. ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఓ, లైక్ శాండ్విచ్ ఇలా కొంచెం కట్ చేసావు. ఇప్పుడు మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేస్తున్నాము. అలానే మిగతాయి కూడా చేసేసే. ఓకేరా, చేస్తాం ఫాస్ట్. స్వీటీ మనం ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఒక బౌల్ కావాలి. ఒక బౌల్ ఇవ్వు. ఇది శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, ఇది సాల్ట్, ఇది బేకింగ్ సోడా, వాము, ఇది మొత్తం వేసేయాలి. ఇది కొంచెం పసుపు, ఇది కొంచెం కారం తీసుకోవాలి, ఇది పెప్పర్ పౌడర్, ఇది మొత్తం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒక స్పూన్ తీసుకోవాలి. తీసుకొని ఇలా ఇలా మనం అంటే ఇది మొత్తం ఇలా కలిసిపోద్ది అనమాట. స్వీట్ కొన్ని వాటర్ ఇవ్వరా. ఇలా లూజ్ అవ్వద్దురా. ఫస్ట్ నువ్వు కలుపురా, అది లూజ్ అవ్వతుంది. కొంచెం మరీ ఎక్కువ పోయొద్దు. సో మిక్సింగ్ అయిపోయిందా? అయిపోయింది మిక్సింగ్. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా పన్నీర్వి, ఇవి మనం తీసుకొని ఇందులో ఇలా డీప్ చేసుకోవాలి. డీప్ కదా, అది డిప్. ఓకే ఓకే, ఇలా తీసుకొని ఆయిల్లో వేయాలి. ఇలానే మిగతా అన్నిటిని కూడా చేసుకోవాలి. అన్నిటిని చేయాలి. నీలాగే తనకు కూడా 2 పేర్లు ఉన్నాయిరా. ఎవరికి ఏమని? మోహన, సంధ్య అని. ఓ, నా పేరు. అదే వీళ్ళ పేర్లు కలిసినట్టు వీళ్ళ ఆలోచనలు కూడా కలిసినాయి. ఎస్పెషల్లీ ఇన్సల్ట్ దగ్గర బాగా చెప్తుంది. తను కూడా అలానే అంటుందా? అంటే తను ప్రతి నిమిషంకోసారి ఇన్సల్ట్ అంటదిరా, కానీ తను ఎవరు ఇన్సల్ట్ చేయలేదు. అలానే అనుకుంటూ ఉంటాం రా. అంటే సంధ్య అనే పేరు పెట్టుకున్న వాళ్ళు అలా అలా ఒక ఊహలో ఉండిపోతారు. ఏం పాపం చేసిన మీతో కలిసింది. తను కూడా అంతే, కాకపోతే అప్పుడప్పుడు అలా చేస్తుంది అనమాట. అరే నాకు డౌట్ రా, నువ్వు పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో నీకు వంట చేసే అబ్బాయి కావాలా, వంట చేయని అబ్బాయి కావాలా? వంట చేసే అబ్బాయి కావాలి. నాకు తెలుసు మరి అంతే కదా, ఇంత ఇవన్నీ కట్ చేసి అది ఇది చేసి చేయలేం కదా మనము. మళ్ళీ అదే వంట వచ్చిన అబ్బాయి అనుకో, మంచిగా ఇలా మంచిగా తిని కూర్చోవచ్చు. అదే వంట రాని అబ్బాయికి కూడా నీ టాలెంట్ ఒకసారి చూపించావు అనుకో, 2వ రోజు నుంచి వాడే చేస్తాడు. ఇది కూడా ఉంది కదా, చేద్దాం నెక్స్ట్ టైం నుంచి. సరే, ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాము సంధ్య రాణికి తనకు కాబోయే హస్బెండ్లో ఏమేమి క్వాలిటీస్ కావాలి అని. క్వాలిటీస్ అంటే పెద్దగా బాగా హార్డ్ ఉండాలి. అంటే ఇట్లా ఫుల్ రఫ్ ఉండాలా? రఫ్ అండ్ టఫ్ ఉండాలి మనకి. అలా అంత సైలెన్స్ అంత అలా ఉంటే మాకు సెట్ అవ్వరు కదా. నేను ఇలా వాగుతుండం, అతను కొంచెమైనా వాగాలి కదా, లేకపోతే అలా సైలెంట్ ఇలా ఉంటే ఇలా. హైట్ ఎంత ఉండాలి? హైట్ ఓకే, మరీ హైట్ కాదు, మరీ పొట్టి కాదు, కొంచెం హైట్. మరి జిమ్ బాడీ వద్దు, నార్మల్ వద్దు, మరీ బక్కగా ఉండొద్దు, నార్మల్ ఉంటే ఓకే. 24 అవర్స్ నా గురించి ఆలోచిస్తూ ఉండాలి. అసలు అతని ఫోన్లో నాదే వాల్పేపర్ ఉండాలి. అసలు ఆ చాట్ ఓపెన్ చేస్తే నాదే ఉండాలి అంత. అసలు వేరే అమ్మాయి అసలు ఉండొద్దు. అసలు అమ్మాయిల కాంటాక్ట్సే వద్దు. నేను ఉన్నాను కదా అమ్మాయిని, ఇంకెందుకు?
అంతే మరి. ఓవర్ పొసెసివ్నెస్ ఇది. చాలా ఓవర్ అంటే ఓవర్. బాగా అర్థమవుతుంది, బీభత్సం. మరి టాపిక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పకోడీ కూడా రెడీ అయిపోయినాయి, సర్వ్ చేసుకుందాం దా. ఓకే, ఒక్కొక్కటి పెట్టాలి. ఓకే, ఎస్. పన్నీర్ డ్రై ఫ్రూట్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, ఉప్పు, వాము, బియ్యపిండి, నూనె, పసుపు, కారం, వంట సోడా, శనగపిండి, మిరియాల పొడి. పన్నీర్ డ్రై ఫ్రూట్స్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కేలోపు డ్రై ఫ్రూట్స్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కట్ చేసుకున్న పన్నీర్లో డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, వంట సోడా, వాము, పసుపు, కారం, మిరియాల పొడి, తగినంత నీళ్లు పోసి కలుపుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న పన్నీర్ని డిప్ చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పన్నీర్ డ్రై ఫ్రూట్స్ పకోడీ రెడీ.